ఈ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్లో నార్మల్గా ఎవరికైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక టైంలో ఫేస్ చేసిన సందర్భం ఉండే ఉంటుంది. కలర్ డిస్క్రిమినేషన్ మీద కావచ్చు, బాడీ షేమింగ్ మీద కావచ్చు, నల్లగా ఉన్నావని, లావుగా ఉన్నావని, పనికిరావని, ఇలాంటి మాటలు ఒకటి వచ్చి ఉంటాయి. మీకు అలా వచ్చిన సందర్భాలు? పేరు తీను ఒక పర్సన్ అయితే అన్నారు. అంటే అప్పుడు నాకు భయం వెళ్ళడానికి. స్టార్టింగ్ ఆడిషన్స్కి అయి రమ్మంటే నేను వెళ్ళేదాన్ని కాదు, నాకు భయం. అంటే కొంచెం ఉండేది నాకు, మనం వెళ్ళకూడదు, వెళ్తే లేడీస్ తెలుసు కదా ఏమన్నా మళ్ళీ ఇదవుద్దేమో, తెలిసిన వాళ్ళు మామయ్య వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళొచ్చు అని టైంలో. ఆ టైంలో రమ్మని పిలిస్తే వెళ్ళకపోతే ఇంట్లో ఏదో నేను మేకప్ వేసుకోవడం నేర్చుకుంటున్నాను ఇంట్లోకి వచ్చిన అద్దం అప్పుడు వేసుకుంటుంటూ వచ్చారు. అప్పుడు ఆడపిస్కి రమ్మంటే రావు కానీ ఇంట్లో కూర్చొని మేకప్లు వేసుకుంటావా, ఇంట్లో కూర్చొని మేకప్ వేసుకుని బతుకవద్దు నీది, నువ్వు ఇంక రాలేవు దర్బాకి అని. తను ఆర్టిస్టే, పేరు చెప్పను, చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నారు, చేస్తున్నారు వాళ్ళు. ఆ కసితో కూడా నేను చేశాను. ఓకే, నీ బతికింది ఇంకా ఇంట్లోనే మేకప్ వేసుకోవడమే, ఆఫీసులు తిరగవు, రావు నీకు రావు అని ఎక్కిరించిన వాళ్ళు ఇప్పటికి చూస్తున్నారు, నాతో మాట్లాడడానికి చేస్తున్నారు. నేను మాట్లాడలేనండి, ఒక్కసారి పెట్టుకున్నానంటే నా వల్ల కాదు, సో మాట్లాడలేదు. అన్నాక కసి పెరిగింది ఇంకా నాకు, ఎందుకు చేయకూడదు, ఎందుకు రాకూడదు, అక్కడ నా తప్పలేదు, నేను వెళ్ళకూడదు అనుకున్నాను. కొంచెం అప్పట్లో నా సినిమా ఆఫీస్ అంటే కొంచెం భయం వేసేది, సీరియల్ అంటే ఒక ఫ్యామిలీలా ఉంటుంది కదా, సీరియల్ వరకే అనుకున్నాను. సో అలా అనేటప్పటికీ నేను ఒక రాంగ్ స్టెప్ ఏంటంటే, ఒక మూవీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళని ఇలా అడుగుతారు కదా, విత్ కమిట్మెంట్ అవి అడుగుతారు కదా, అది నాకు నచ్చక ఇసిరి కొట్టి వచ్చాను. ఓకే, స్టార్టింగ్ దాంతో వీళ్ళంతా ఎలాగని రప్పించాలి మళ్ళీ ఇది అని ఇదిలో పిలుస్తూ ఉండేవారు. ఒక నెలంతా టార్చర్ పడ్డాను. వాళ్ళే ఆ నోటుతో వాళ్ళే అన్నారు, నేను ఎవరినైతే నమ్ముతానో వాళ్ళని పంపించి తీసుకురావడానికి ప్లాన్ చేసి ఇచ్చేశారు. నాకు అర్థమైపోయింది, నా 6 సెన్స్ మరీ ఇది కాదు కదా, చిన్నపిల్లనే కానీ మైండ్ పనిచేస్తుంది కదా అప్పుడు టైంలో, అర్థమై వెళ్ళలేదు. వాళ్ళకి మళ్ళీ నేను సీరియల్స్లో బిజీ అయి చూపించాను. ఇప్పుడు మేడం అని మాట్లాడతారు. ఓకే, ఇవి ఉన్నాయి నరకాలు, అవి ఉన్నాయి, అడగడాలు చేయడాలు. చాలా మంది ఉండవు, చెయ్యవు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ ఉంటారు కదా. ఒక్కటండి, అడగకుండా మాత్రం ఉండరు. నేనైతే ఇవన్నీ నేను దాచుకోవాల్సింది ఏం లేదు. చాలా మంది అడుగుతారు, అది నీ ఇష్టం, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అడగరు అంటే లేదు. మీరు ఇచ్చి మాట తీరు బాగుండాలి, మీరు పలకరిం బాగుంటే, మీరు చూపు బాగుంటే వాళ్ళు చక్కగానే చూస్తారు. మీరు వంకరగా చూసి గుడ్ మార్నింగ్ సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్ అందరికి చాలా తేడా ఉంది. అనొచ్చు అనకూడదు, అమ్మని అమ్మకి చాలా తేడా ఉంటుంది. అలాగే వీళ్ళే నేర్పుతున్నారు, వాళ్ళని అనుకోవడం తప్పులేదు. మేము ఉన్నప్పుడు లేదే, ఎప్పుడో ఎక్కడో ఒకటి ఉంది, ఇప్పుడు మరీ ఇదిగా ఉందిగా. ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండస్ట్రీని తప్పట్టట్లేదు, 2 చేతులు కొడితేనే తప్పట్లు అంటారు కదా, అలాగా అన్ని దుక్కులా లేదు, అలానే లేదు అని చెప్పను. అది మనసానికి తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి అంతే. ఓకే, మల్లిక గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు, బట్ వ్యాంప్ క్యారెక్టర్స్ వేయాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చిందంట, అంత పరిస్థితి ఏమొచ్చిందంటారు? అప్పుడు చేశాను, ఎందుకంటే రామచచ్చెన్నారాయణ గారు మూవీలు ఎక్కువ చేసేవారు, ఇప్పటికీ ఉన్నారు ఆయన, తెలుసు కదా. చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాలు ఎక్స్పోజింగ్ ఉండేది. నాకు అప్పుడు పరిస్థితి, మనకి డబ్బులు కావాలి, అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కాలు ఇదయ్యి బాతుకొల్లా వచ్చి తీసేస్తాను అని, డబ్బులు అవసరం మనకి. అవసరంలో ఏమైందంటే ఎక్స్పోజింగ్ మూవీస్, చిన్న ల్యాబ్ క్యారెక్టర్లు అలా చేసేదాన్ని. ఐటెం సాంగ్ చేశాను, వ్యాంప్ క్యారెక్టర్లు చేశాను. గడుపుకోవడానికి ఒళ్ళు అమ్ముకోలేదు, ఒళ్ళు చూపించుకుని బతికాను అని ఇప్పటికీ దజ్జ చెప్తాను నేను, కానీ తప్పు చేయలేదు కాబట్టి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు చేస్తాం కదా, మనకేంటి, నేను ఓన్లీ కళగా చూశాను దాన్ని. ఇప్పుడు కూడా సీరియల్లో కూడా ఒక హస్బెండ్ పట్టుకుంటాడు, తిన్నావా అంటాడు, అదొక క్యారెక్టర్, అదొక యాక్టింగ్. దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసి అంత ఇచ్చేసి ఒక వ్యాంప్ అని చేసి ఇచ్చేశారు. దాన్ని మర్చిపోగొట్టుకోవడానికి కూడా సీరియల్లోకి వచ్చాను నేను. చాన్నాళ్ళు ఊరు వెళ్ళలేదండి, 1 సంవత్సరం నేను ఆ క్యారెక్టర్స్ చేయడం వల్ల. ఓకే, 1 సంవత్సరం ఊరు వెళ్ళలేదు. మన చుట్టాలు కానీ ఎవరు కానీ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ మాట్లాడకపోవడం. మళ్ళీ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మా మల్లిక, మా మేనగోడలు, మా చెల్లి, ఇవి. అంటే కానీ అప్పుడు సంపాదించింది డబ్బుల కోసమే చేశాను, ఇప్పుడు చేసేది డబ్బుల కోసమేగా.
డ్రెస్సింగ్ మారింది, మనిషిని అలాగే ఉన్నాను, కష్టపడ్డాను అంతే అని రకాలుగా ఊహించారు, చూశారు. అవన్నీ ఉండిపోయినాయి మనసులో. అంటే చాలా మందిని ఆ క్యారెక్టర్స్ వేస్తే బయట కూడా వాళ్ళ రియల్ క్యారెక్టర్ అదేనేమో అనే థాట్లో చాలా మంది ఉండిపోతారు. ఉన్నారండి, అలా కూడా జరిగింది. బయటకు వెళ్తే కూడా అలా ట్రీట్ చేసేవారు ఆ టైంలో. చూస్తారు కదా, ఇప్పటికీ ఉన్నారు. నాకు లక్ ఏంటంటే చదువు రాదు కాబట్టి ఏం చూడను నేను. సో దానివల్ల ఈ మధ్య రివర్స్ అవుతున్నాను. ఎవరైనా చూసి పెట్టినా కూడా చూసావా, చూసి ఆనందించు, నాకెందుకు పెట్టావురా. ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వకపోతే నాకు కష్టం. ఇప్పుడు నేను మానసికంగా కుంగిపోయి ఇలా అయిపోయాను. ఇప్పుడు కానీ నేను స్ట్రాంగ్ అవ్వాలి. నేను చేశాను, ఎందుకు భయపడాలి. నేను పెంచుకోవడానికి, నా కుటుంబం పెంచుకోవడానికి, నేను బతకడానికి చేశాను. ఇప్పుడు నేను వద్దని చెప్తారు, మీరు వచ్చి నన్ను చూస్తారా? చూడరు కదా. నాకు ఇంటి మెయింటెనెన్స్ మొత్తం 50,000 అవుతుంది, ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఒకటి చేయాలి, చేశాను అని చెప్తున్నాను. అంటే మీరు మందు అసలు ఎందుకు అలవాటు చేసుకుని ఉంటారు? అంటే చాలా వరకు ఎన్నో బాధలు ఉంటేనే తప్ప, ఇప్పుడు ఎగ్జాంపుల్కి సావిత్రి గారిని తీసుకోవచ్చు. ఆవిడ అంటే ఏదో ఇష్టానికి కాదు కదా, ఆవిడ కొన్ని పరిస్థితులు ఆవిడ అలా తీసుకొచ్చాయి. అలా మిమ్మల్ని కూడా అలాంటి పరిస్థితులు ఏమన్నా తీసుకొచ్చి అలా అలవాటు చేసుకున్నారా, లేకపోతే కొంతమంది నుంచి దూరం అవ్వడానికా? లేదు, అదే నా పాత లవ్ ట్రాక్. మా లవర్ చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను కదా హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోవడం కోసం చేసిన ప్రయత్నంలో అదో ప్రయత్నం అంతే. ఓకే, అలా ఉండిపోయింది. ఆయన్ని మర్చిపోవడం కోసం చేసిన ప్రయత్నం. నిద్ర పట్టేది కాదు. సో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, రూమ్మేట్స్, డాన్సర్స్ వాళ్ళు ఉండేవారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. అప్ అండ్ డౌన్స్, తగ్గిస్తాం పెంచడం, తగ్గించడం పెంచడం. బాధలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, బాధలు లేనప్పుడు కొంచెం తక్కువ అవుతుంది, అంతే. జై బాలియా ఇప్పటికీ కూడా. ఎప్పటికీ. అంటే మల్లిక గారి లైఫ్లో ఇక పెళ్ళి అనే మాట రాదంట? రాదండి. ఎవరికైనా ఒక తోడు అనేది ఇంపార్టెంట్ కదా. రేపొద్దున్న మీరు అంటే ఇప్పుడు మీ అమ్మగారు లేరు అంటున్నారు, మీ నాన్నగారు కూడా అనకూడదు, మీతో కలకాలం ఉండలేరు, కానీ మీకంటే ఒక తోడు ఉండాలి కదా. ఎందుకో అది పెళ్ళితోడే అవ్వాలా, హస్బెండే అవ్వాలా, అది చెప్పండి. అంటే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ కాలం ఉండరు కదా, ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు అడాప్ట్ చేసుకుంటే నేను చనిపోయేదాకా ఉంటాడు కదా, చనిపోయాక తన లైఫ్ చూసుకుంటాడు కదా. పాపో బాబో, ఈ ప్రేమలు, ఈ సంసారాలు అన్నీ డూబండి. ఇప్పుడు నా వెనకాల ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, వచ్చి నాకు కాళ్ళు నొక్కేస్తారు, చేసుకుంటారు. కోపం వస్తే విడిపోయేవన్న మాట తప్ప ఏం ఉండదు. ప్రేమలు ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ జనరేషన్లో ప్రేమ అనే పేరుని వాడుకుంటూ చేయాల్సిన పనులు చేస్తున్నారు.